కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అక్రమాలు టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణాలపై సిబిఐ విచారణ జరిపించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలులో ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమీక్ష సమావేశంలో పాల్గొని మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడంలో వేల కోట్లకు టెండర్లు దక్కించుకొని నాసిరకంగా పనులు చేసిన కన్స్ట్రక్షన్స్ కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. మిషన్ భగీరథలో జరిగిన కుంభకోణంపై దర్యాప్తు జరపాలన్నారు. టీఎస్పీఎస్సీ పరీక్షా పేపర్లు లీక్ చేసిన అప్పటి చైర్మన్ సభ్యులను కాపాడడం కోసమే గత ప్రభుత్వం సిట్ వేసిందని ఆరోపించిన ఆయన ఇప్పటి వరకు సిట్ ఎవరిని ప్రశ్నించలేదన్నారు. టీఎస్పీఎస్సీని తక్షణమే ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ చేయాలని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు మద్యం పంపిణీ విపరీతంగా జరిగిందన్నారు. కేసీఆర్ దొరపాలన పోయి మరో దొరపాలన వచ్చిందే తప్ప బహుజనులకు ఎటువంటి న్యాయం జరగలేదన్నారు. ధరణి పోర్టల్ రద్దు చేస్తామన్న గత హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో 17 స్థానాలకు బీఎస్సీ పోటీ చేస్తుందని, పొత్తులపై బీఎస్పీ అధినేత్రి మాయావతి నిర్ణయమే తుది నిర్ణయమని ప్రకటించారు. బీఎస్పీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుంటున్నామన్న ఆయన వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అంతకుముందు చంద్రకల్ దేశీ ఇటిక్యాలలో పార్టీ జెండా ఆవిష్కరించారు. మహబూబ్ నగర్ జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ విశిష్ట సమావేశం జరుగుతూ ఉన్నది. మరి గత అసెంబ్లీ ఎన్నికలలో వీరోచితంగా పోరాడిన బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులందరికీ కూడా బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ బహుజన సమాజం తరపు నుండి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఉన్నది. మరి అదేవిధంగా బహంజీ కుమారి మాయావతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరి బహుజన్ సమాజ్ పార్టీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా తెలుపుతూ ఉన్నది. మరి వారి సహకారంతోనే ఈరోజు క్యాండిడేట్స్ వీరోచితంగా మరి అధికార బీఆర్ఎస్ పార్టీ కానీ, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ డబ్బు మద్యం విపరీతంగా పంచినా కూడా ప్రజలందరూ కూడా మరి వాళ్ళ చేతనైనంత మేరకు బెదిరింపులకు లొంగకుండా బహుజన్ సమాజ్ పార్టీ మీద ప్రేమతో మరి చాలా ఓట్లు కూడా ఇచ్చిన ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. అదేవిధంగా మరి రాబోయే పార్లమెంటు ఎలక్షన్లలో కానీ, స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ, మున్సిపాలిటీ ఎలక్షన్లో కానీ, ఎమ్మెల్సీ ఎలక్షన్లో కానీ ఎలాంటి వ్యూహం అనుసరించాలి, ఏ విధంగా మరి అభ్యర్థులను నిలబెట్టాలి, అదేవిధంగా ప్రజల లోపలికి మళ్ళీ ఏ విధంగా పోవాలి, తెలంగాణలో మరి బహుజన సమాజానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు ఏ విధంగా వివరించాలి, మరి ఏ విధంగా ఆధిపత్య వర్గాలు ఏ విధంగా వాళ్ళు డబ్బును విపరీతంగా కుమ్మరించి మరి మద్యాన్ని విపరీతంగా గుమ్మరించి ప్రజలను ఆ 2 రోజులు ఏ విధంగా ప్రలోభ పెట్టి వాళ్ళను బానిసలుగా చేసుకుంటున్న విషయాన్ని ఏ విధంగా ప్రజల లోపలికి తీసుకుపోవాలనే విషయాల మీద ఈరోజు మరి చర్చించడం కోసం బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలందరూ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రకరకాల ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. తప్పకుండా తెలంగాణలో బహుజన్ సమాజ్ పార్టీ ఎలాంటి నిరాశకు లోను కాకుండా రాబోయే అన్ని ఎలక్షన్లు కూడా మళ్ళీ పోరాటానికి సమాయత్తమవుతున్నారనేది క్లియర్గా మాకు అర్థమవుతున్నది. ఇప్పటి వరకు దాదాపుగా 8 జిల్లాల రివ్యూలు అయిపోయినాయి. ఈరోజు 9వ జిల్లా ఇప్పుడే చంద్రకల్ గ్రామంలో మరి బహుజన్ సమాజ్ పార్టీ జెండా కూడా ఆవిష్కరణ చేయడం జరిగింది. అదేవిధంగా నాగర్ కర్నూలులో దేశిటిక్యాలలో కూడా చేయడం జరిగింది. సో చాలా చోట్ల కూడా ప్రజలు స్వచ్ఛందంగా బహుజన్ సమాజ్ పార్టీలో పెద్ద ఎత్తున కూడా జాయిన్ కావడానికి ముందరికి వస్తున్నారు. సో అధికారం తెలంగాణలో కేవలం బదలాయింపే జరిగింది తప్ప మరి దొరల నుంచి బహుజనులకు మాత్రం అధికారం రాలేదు. ఇది అందరూ కూడా ప్రజలు గుర్తిస్తారని అనుకుంటున్నాను. ఒక దొరల పార్టీ నుంచి ఇంకొక దొరల పార్టీ వచ్చింది తప్ప పేద ప్రజలకు మాత్రం ఇక్కడ అధికారం రాలేదు. మళ్ళీ ప్రజలు ఆ ప్రభుత్వాలు ఇచ్చే తాయిలాలకు ఆధారపడే విధంగానే ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నారు తప్ప ఇంకొకటి లేదనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నది. మరి కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలో లేనప్పుడు టీఎస్పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేస్తామన్నారు. మరి ఇంతవరకు అయితే 1 రోజులు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. మరి ఇంతవరకు ఆ బోర్డు సభ్యులు రాజీనామా చేసిండ్రు. వాళ్ళ రాజీనామాలు ఆమోదించిండ్రా లేదా, చైర్మన్ రాజీనామా ఆమోదించిండ్రా లేదనేది తెలంగాణ ప్రజలకు తెలియదు. సో అదేవిధంగా మరి నిరుద్యోగులకు ఎలాంటి ఊరటనివ్వబోతున్నది సర్కారు, ఏ విధంగా క్యాలెండర్ పెట్టబోతున్నది అన్న విషయం కూడా స్పష్టత లేదు. మరి గ్యాస్ కనెక్షన్ల మీద స్పష్టత లేదు. కేవలం ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిండ్రు. మేము ఆ రోజు చెప్పినాం, మహిళలకు బస్సు ప్రయాణం ఉచితంగా కల్పించిన మంచి స్వాగతించదగ్గ నిర్ణయమే. కానీ మరి ఆటో డ్రైవర్లు వీళ్ళందరూ కూడా రోడ్ల మీద పడ్డారు. వాళ్ళందరూ కూడా రెక్కాడితే డెక్కాడ నుంచి కుటుంబాల నుంచి వచ్చిండ్రు. లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. వాళ్ళని ఆదుకోవడం కోసం మరి ప్రభుత్వం ఏదైనా ఆల్టర్నేటివ్ ప్రొఫెషన్, ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ కానీ మరి ఆల్టర్నేటివ్గా ఆస్తి వచ్చే విధం ఏమైనా చూస్తున్నారా అనేది ఇంతవరకు స్పష్టత లేదు.
మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ధరణి పోర్టల్ రద్దు చేస్తామన్నారు. ఇంతవరకు ధరణి పోర్టల్ను మరి రద్దు చేసిన దాఖలాలు కానీ లేకపోతే ధరణి పోర్టల్ ఏ విధంగా చేస్తున్న విషయాలు కూడా చెప్పడం లేదు. అదేవిధంగా చాలామంది హాస్టల్ వార్డెన్లు, తర్వాత గురుకుల పాఠశాలలో వీళ్ళన్నింటిలో కూడా విద్యార్థులకు ఇవ్వాల్సిన మెస్ ఛార్జీలకు బిల్స్ దాదాపుగా 8 నెలల నుంచి చాలా హాస్టల్లో కూడా రాలేదు. నిన్న మాకు చాలామంది వార్డెన్లు కలిసిండ్రు, మాకు బిల్స్ ఇంతవరకు రాలేదని చెప్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మరి అలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వచ్చిన నెల రోజుల లోపలనే మళ్ళీ మేము ఈ పోరాటాలు మొదలుపెట్టి ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి, మరి ఇంత తొందరగా ప్రభుత్వాన్ని నిలదీయడం మాకు కూడా ఇష్టం లేదు. కానీ నిజాలైతే చెప్పాల్సిన అవసరం ప్రజలకు ఉన్నది. మరి హాస్టళ్లలో 5-6 నెలల నుంచి ఇంతవరకు బిల్స్ రావడం లేదు. హాస్టల్ వార్డన్లందరూ కూడా, గురుకుల పాఠశాలలో వీళ్ళందరూ కూడా, టీచర్లు కూడా వాళ్ళు అప్పులు చేసి వచ్చి పిల్లలకు తిండి పెడుతున్న పరిస్థితి ఇలా ఉన్నది. అది పోవాలి. మరి మీరు మళ్ళీ గత ప్రభుత్వం చేసినట్టుగా అడ్వర్టైజ్మెంట్ల మీదనే, వాటి మీదనే, వీటి మీదనే ఖర్చులు పెట్టి మళ్ళీ ఆ పిల్లలకి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ఇవ్వకుండా పోవడం అనేది మరి మంచిది కాదనేది కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా. అర్జెంటుగా హాస్టళ్లకు, గురుకుల పాఠశాలకు, అన్ని సంక్షేమ హాస్టళ్లకు విడుదల చేయాల్సిన బిల్స్ను అర్జెంటుగా రిలీజ్ చేసి పిల్లల్ని ఆదుకోవాలని చెప్పేసి, అదే ఎగ్జామ్ సీజన్ వస్తుంది కాబట్టి ఆదుకోవాలని కోరుకుంటున్నా. మరి నిన్న జైరాబాద్లో ఒక గురుకుల పాఠశాలలో ఒక అమ్మాయి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అమ్మాయి మరి ఆత్మహత్య చేసుకున్నది. మరి గత ప్రభుత్వంలో కూడా ఆత్మహత్యలు జరిగినాయి, ఇప్పుడు కూడా మళ్ళీ ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయంటే ఈ ఆత్మహత్యల పరంపర ఆగాలి అంటే మరి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. సంక్షేమ శాఖ మంత్రి ఇంకా ఎవరు రాలేదు. మరి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ ప్రతి స్కూల్లో కూడా ఒక కౌన్సిలర్ను, ఒక సైకాలజిస్ట్ను అపాయింట్ చేయాల్సిందిగా నేను తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. అట్లయితేనే జీవితాలు బాగుపడతాయి. లేకపోతే ఇంతకుముందే మరి ఒక 15 రోజుల క్రితం తెలంగాణలో ఒక నిరుద్యోగి సూసైడ్ చేసుకున్నాడు డోర్నకల్ నియోజకవర్గంలో. అదేవిధంగా నిన్న ఒక అమ్మాయి 11వ తరగతి అమ్మాయి సూసైడ్ చేసుకున్నది. తెలంగాణలో అంటే మళ్ళీ ఆత్మహత్యల తెలంగాణ కాకూడదు. ఆ రోజు మరి బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి. మరి ప్రతిదీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే పెరుగుతూ ఉన్నాయని ఆ రోజు నినదించిన అన్ని పార్టీల్లో మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నది. అలా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది కాబట్టి అర్జెంటుగా మరి ఒక సైకాలజిస్ట్ను ప్రతి స్కూల్కు, ప్రత్యేకించి గురుకుల పాఠశాలలు ఏవైనా, కేజీబీవీలు కావచ్చు, లేకపోతే ఆశ్రమ పాఠశాలలు కావచ్చు, లేకపోతే హాస్టళ్ళు కావచ్చు, వీటిలో తప్పనిసరిగా సైకాలజిస్ట్ సర్వీసులు పెట్టాలి. లేకపోతే పిల్లల జీవితాలు మళ్ళీ ప్రమాదంలో పడే ఇది ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. పార్కుల పేరుతో, ఇండస్ట్రియల్ పార్కుల పేరుతోని 30,000 ఎకరాల భూమిని, అసైన్డ్ భూములను పేద ప్రజల దగ్గర నుంచి గుంజుకున్నారు. 30,000 ఎకరాల భూమిని గుంజుకున్నారు. దాంట్లో ప్రత్యేకించి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రైతుల దగ్గర నుంచి గుంజుకున్నారు. సో ఆ భూములన్నీ కూడా వాపస్ ఇవ్వాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఆ రోజు మరి తెలంగాణ ప్రభుత్వం, అప్పట్లో ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకొని ఒక్కొక్క ఎకరాన్ని 100 కోట్ల రూపాయలకు వేలం వేసి ఆ డబ్బులన్నీ కూడా వాళ్ళ ఖజానాలు ఇసుకున్నారు. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకే ఈ ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టింది. సో దాని మీద కూడా ఒక విచారణ చేసి ఆ భూములు మళ్ళీ ఈ పేద ప్రజలకు వాపసు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదైతే అవినీతి జరిగిందో దాని మీద సిబిఐ ఎంక్వైరీ, టీఎస్పీఎస్సీలో ఏదైతే కుంభకోణం జరిగిందో ఇదే నాగర్ కర్నూలు, ఇదే ఫంక్షన్ హాల్ కేంద్రంగా, ఇదే మీడియా ముందర ఆ రోజు ఆధారాలతో సహా వివరించడం జరిగింది. మరి దాంట్లో ఇంతవరకు చైర్మన్ జనార్దన్ రెడ్డి గారిని కానీ సభ్యులను కానీ ప్రశ్నించిన దాఖలాలు లేవు. సో సిట్ వేసిండ్రు. సిట్ కేవలం నిందితులను రక్షించడం కోసమే సిట్ వేసిండ్రు అన్నది అది సుస్పష్టం. సో అందుకొరకు ఆ నిందితులను నిజంగా శిక్షించాలంటే తప్పకుండా ఈ కేసును సిబిఐకి ఇవ్వాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. కాళేశ్వరం లో జరిగిన కుంభకోణం సంబంధించి కూడా మరి ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. మన మిషన్ భగీరథలో కూడా పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగినాయి. అదేవిధంగా మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో కానీ, మిషన్ భగీరథలో కానీ పనిచేసిన కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బిల్లులు రిలీజ్ చేయకుండా వాళ్ళను పర్మనెంట్గా బ్లాక్ లిస్ట్ చేయాల్సిందిగా కూడా, వాళ్ళు ఎంత పెద్ద కంపెనీ అయినా కావచ్చు, వాళ్ళని కూడా బ్లాక్ లిస్ట్ చేయాల్సిందిగా కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఈ విధంగా బహుజన్ సమాజ్ పార్టీ రాబోయే రోజుల్లో పేద ప్రజలకు గొంతుగా కాబోతున్నది. పేద ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా అక్కడ బహుజన్ సమాజ్ పార్టీ ఉండబోతున్నది. మరి ఇదే విషయం మీకు చెప్తూ మరి ఇంత చక్కటి అవకాశం మీరు మాకు ఇచ్చినందుకు మరొకసారి మీకు హృదయపూర్వక